హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. కొత్త నోటిఫికేషన్తో జాబ్ నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ ఛానల్కి ఒకవేళ కొత్త యూజర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. మన ఇప్పుడు నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఓపెనింగ్ డేట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు స్టార్టింగ్లో ఇక్కడ డేట్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా డేట్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసి మనకు ఆన్లైన్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు అండి 3/11/2025 నుంచి స్టార్ట్ అయిపోతాయండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం. క్లోజింగ్ వచ్చేసి మనకి 23/11/2025 లోపు మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకు నోటిఫికేషన్ ప్రకారం అయితే టైం ఉంది. ఓకేనా, శ్రద్ధగా మనం ఇది నోటిఫికేషన్ చూసుకొని ఫాలో అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎవరైతే అర్హత ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు పోస్ట్ గురించి చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి లోకల్ బ్యాంక్ అండి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ అండి. ఇది టోటల్ వేకెన్సీ వచ్చి 750 వేకెన్సీస్ ఉన్నాయి అక్రాస్ ద కంట్రీ. ఓకే, స్టేట్ వైజ్ ఇక్కడ కింద టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి మనకు స్టార్టింగ్ 48,480 నుండి స్టార్ట్ అవుతుందండి. ఇది పే స్కేల్ వచ్చేసి. ఇక మనం స్టేట్ వైజ్ చూసుకున్నట్టయితే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీ. ఓకేనా, మనకు ఇక్కడ తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయని టోటల్. మనకు సీరియల్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే తెలంగాణ ఇక్కడ ఇచ్చారు. తెలంగాణలో 88 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా, ఇక్కడ ఈ 88లో ఎస్సీకి 13, ఎస్టీకి 6, ఓబీసీకి 23, ఈడబ్ల్యూఎస్కి 8, యూఆర్ 38 వేకెన్సీ ఉన్నాయి. ఓకేనా, మనకు రిజర్వేషన్ ప్రకారం కూడా ఇక్కడ బైఫర్గేషన్ వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, 2 స్టేట్స్లో మనం అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఇక్కడ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్, లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర. టోటల్ వచ్చేసి వేకెన్సీ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 750 వేకెన్సీస్ ఉన్నాయండి. స్టేట్ వైజ్ కౌంట్ చేసుకుంటే 750 వస్తాయి మనకు. ఓకేనా, మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి తెలంగాణలో 88, ఆంధ్రప్రదేశ్లో 5 అంటే 93 వేకెన్సీస్ అయితే మనకు ఉన్నాయండి. ఓకే, ఎవరైతే మన స్టేట్ ప్రకారం అప్లై చేసుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్టయితే మనం ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే అప్లికేషన్. ఇక్కడ చూడండి, అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ ఓన్లీ ఫర్ 1 స్టేట్. ఓకేనా, ఒక స్టేట్కి మాత్రమే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మల్టిపుల్ స్టేట్స్కి మనం అప్లై చేసుకోవడానికి లేదండి ఇక్కడ. ఓకేనా, మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒకటే స్టేట్ కానీ వాళ్ళే ఇచ్చారు డైరెక్ట్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి 2.1 సీరియల్ నెంబర్లో చూసుకున్నట్టయితే నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్ అంటే మనం అప్లికెంట్కి మస్ట్ బి ఐదర్ సిటిజన్స్ ఇండియన్ సిటిజన్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎవరైతే అక్రాస్ ద కంట్రీ ఇండియన్ సిటిజన్ ఉన్నట్లయితే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చారండి. ఓకేనా, ఇది చూసుకున్నట్టయితే మనం ఇక్కడ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్కి మినిమం వచ్చేసి 20 ఇయర్స్ అండి, మ్యాక్సిమం వచ్చి 30 ఇయర్స్ అని ఇవ్వడం జరిగింది వీళ్ళు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ ఆర్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఇట్స్ రెగ్యులేటరీ బాడీ. అంటే రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ అండి. అప్లై చేసుకోవడానికి గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా, కింద చూసుకున్నట్టయితే ద క్యాండిడేట్ మస్ట్ possess valid mark sheet degree certificate that she is graduate. అదేంటి మార్క్స్ లిస్ట్ ఉంటుంది కదా, మెమో ఉంటుంది కదా, అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెన్ ఎవర్ వెరిఫికేషన్ చేసేటప్పుడు. ఓకేనా, 2.3 ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక చూడండి లోకల్ లాంగ్వేజ్. అంటే ఇది లోకల్ బ్యాంక్ అని అంటే లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి లోకల్ బ్యాంక్ ఆఫీసర్. ఓకేనా, ఏ స్టేట్లో అయితే ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ లాంగ్వేజ్ ప్రకారం కంపల్సరీ నాలెడ్జ్ అయితే ఉంటేనే మనం అప్లై చేసుకోవచ్చు.
ఓకేనా. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇది లోకల్ లాంగ్వేజ్లో వీళ్ళు ఏమి ఇచ్చారు, లోకల్ లాంగ్వేజ్ అనేది క్యాండిడేట్ మస్ట్ బి ప్రొఫిషియంట్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్. ఓకేనా, 3 కంపల్సరీ ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ మన తెలుగు లాంగ్వేజ్ లోకల్ కదా. ఇక్కడైతే మనకు ఇక్కడ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ అనేది కంపల్సరీ వస్తేనే మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా మనం ఇక్కడ కిందికి వచ్చేసినట్టే పేజ్ నెంబర్ 5లో చూసుకున్నట్టయితే పేజ్ నెంబర్ 5లో చూసుకునండి. ఇక్కడ వచ్చేసి రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ లిమిట్ ఇచ్చారండి. ఓకేనా, షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్కి వచ్చేసి మనకు 5 years రిలాక్సేషన్ ఉందండి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి 3 years ఉందండి. అండ్ పర్సనల్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకేమో 10 years ఉంది. ఈ షెడ్యూల్ టేబుల్ ప్రకారం మనము ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ చూసుకొని అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా, ఇప్పుడు కిందగా డైరెక్ట్ 9th పేజ్లో వచ్చేస్తే మనకు నోటిఫికేషన్ యొక్క 9th పేజ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే దీంట్లో చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిటన్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుందండి. ప్రతి బ్యాంక్ జాబ్స్కి అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీ వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఓకేనా, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నేమ్ ఆఫ్ ది టెస్ట్ ఇచ్చారు చూడండి. ఇక రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కంపల్సరీ ఉంటుంది. మార్క్స్ ఇచ్చారు, 25 marks ఉండాలా. మ్యాక్సిమం మార్క్స్ 25 వచ్చేసి. సెలెక్షన్ డ్యూరేషన్ ఇన్ 30 minutes టైం ఇచ్చారు. 35 minutes ఇస్తారు మీకు. 35 minutesలో మనం రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ యొక్క 25 marks 25 questions ఉంటాయి, అవి సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డేటా అనాలిసిస్ ఉంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చూస్తారు, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటాయి, జనరల్ అండ్ ఎకనామిక్ బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి 50 questions ఉంటాయి. ఓకేనా, ఇవి 4-5 టైప్స్ ఆఫ్ దీంట్లో సిలబస్ ఉందండి. అవి చూసుకొని మనం చదువుకోవచ్చు. ఒక టోటల్ మార్క్స్ ఇక్కడ ఇచ్చారు. సెలెక్షన్ డ్యూరేషన్ ఇన్ 30 minutes టోటల్ మార్క్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకేనండి, ఇదే ఒక సెలెక్షన్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డైరెక్ట్గా మనము ఇక్కడ చూడండి, ఆన్లైన్ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్స్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు విజయవాడ, గుంటూరు, వైజాగ్, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం, రాజమండ్రి ఈ డిస్ట్రిక్ట్స్లో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, మన తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణలో మనకు ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇది తెలంగాణ స్టేట్లో ఇక్కడ మనం కింద ఇక్కడ ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్లో మనకు ఇక్కడ చూడండి తెలంగాణ ఉంది. తెలంగాణ హైదరాబాద్, వరంగల్, మహబూబ్నగర్, కరీంనగర్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్లో ఆన్లైన్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తానండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్ట్, ఎందుకంటే ఇది చాలా పేజెస్ ఉన్నాయి నోటిఫికేషన్, చాలా పేజెస్ డైరెక్ట్ మీకు ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అక్కడ మాత్రమే నేను చూపిస్తున్నాను. మీరు కూడా వెబ్సైట్ నుండి ఇది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రతిదీ చూసుకోవచ్చు పాయింట్ వైజ్. ఓకేనా, ఇప్పుడు డైరెక్ట్ మనం 17th పేజ్లో వచ్చేసినట్టే అప్లికేషన్ ఫీజు ఇచ్చారండి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఎంత ఉందంటే ఇక్కడ చూడండి, నాన్ రిఫండబుల్ అంటున్నాను. ఓకేనా, ఒకవేళ అప్లై చేస్తే మళ్ళీ క్యాన్సిల్ చేయాలనుకుంటే కాదండి, నాన్ రిఫండబుల్, డబ్బులు అయితే రావు. ఒకసారి అప్లై చేస్తే డబ్బులు అనేది కంపల్సరీ పోదు, రిటర్న్ అనేది రావడం జరగదు. ఇక్కడ చూసుకుంటే కేటగిరీ SC/ST వాళ్ళకండి 50 rupees ప్లస్ GST 18% మొత్తం కలిపేసి 59 rupees అవుతాయండి. ఓకేనా, ఆల్ అదర్స్ వాళ్ళకైతే 1180 ఫీజు ఉందండి ప్లస్ GST. ఓకేనా, హౌ టు అప్లై కూడా ఇచ్చారు, ఆన్లైన్ అప్లై చేసుకోవాలా. క్యాండిడేట్స్ కెన్ ఓన్లీ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 3/11/2025 టు 23/11/25 లోపు. ఈ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఓపెన్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ 27th పేజ్కి వచ్చేసి మనం ఇక్కడ చూడండి, వీళ్ళు ఫామ్స్ ఇచ్చారు, అనెక్సర్స్ ఇచ్చారు చూడండి. ఓకేనా, నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఫ్రమ్ 27th పేజ్ నుండి వీళ్ళు ఫామ్స్ అనేటివి ఇచ్చారు. ఏంటంటే ఇది ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ హర్ క్లెయిమ్. ఓకేనా, ఎవరైతే క్యాస్ట్ SC/ST వాళ్ళకు ఉంటుంది కదండి, అవి ఫామ్స్ ఇచ్చారు. దీని ప్రకారం మనం ఫిల్ చేసుకొని క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని విధంగా ఇక్కడ అనెక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. అది మన జాగ్రత్తగా మనకు ఏదైతే సంబంధించి ఉందో, అర్హత ఉందో అవి మాత్రం మనం చూసుకొని ఆ ఫామ్స్ మనం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్లు ఉంటాయి కాబట్టి దాని ప్రకారం
ఫిల్ చేసుకొని మనము 23/11/2025 లోపు ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆన్లైన్ పోర్టల్లో వెళ్ళి మనకన్నా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కొరకు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.